గుడ్ మార్నింగ్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకో రోజు వచ్చిందండి మీకోసం. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి. ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్ బేస్డ్ ఎట్ హైదరాబాద్. ఈ వీడియోలో హై యూరిక్ యాసిడ్ అంటే శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో తెలుసుకుందాం. యూరిక్ యాసిడ్ అన్నది లేడీస్లో అయితే <6 ఉండాలి, అదే మగవారిలో అయితే <7 ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని హైపర్యూరిసీమియా అంటారు. ఇదే హైపర్యూరిసీమియా అంటే యూరిక్ యాసిడ్ ఎక్కువడం వల్ల జాయింట్స్లో నొప్పులు వస్తే గౌట్ అంటారు. ఏదేమైనప్పటికీ యూరిక్ యాసిడ్ మోతాదు కంటే ఎక్కువ శరీరంలో ఉంటే ఎలాంటి డైటరీ టిప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకుందాం. నెంబర్ 1, యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వారందరూ కూడా ఫస్ట్ ఫాలో అవ్వాల్సింది రెడ్ మీట్ అవాయిడ్ చేయడం. రెడ్ మీట్ అంటే మటన్. ఈ మటన్ వల్ల ప్యూరిన్స్ అన్న పదార్థాలు శరీరంలో ఎక్కువ తయారవడం వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దేర్ఫోర్ హై యూరిక్ యాసిడ్ ఉన్నవారందరూ కూడా ఫండమెంటల్గా ఫాలో అవ్వాల్సిన మొట్టమొదటి డైటరీ ప్రికాషన్ రెడ్ మీట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. మీరు ఎగ్స్ తీసుకోవచ్చు, వారానికి ఒకసారి చికెన్ కానీ చెప్పగానే తీసుకోవచ్చు. యూరిక్ యాసిడ్ ఉన్నవారు ఫాలో అవ్వాల్సిన సెకండ్ డైటరీ అంశం వాటర్ ఎక్కువగా తీసుకోవడం. మరి ఎంత వాటర్ తీసుకోవాలి? ఒక రోజులో అట్లీస్ట్ 2.5 to 3 లీటర్స్ దాకా వాటర్ తీసుకోవాలి. మరి వాటర్కి యూరిక్ యాసిడ్ మధ్య సంబంధం ఏంటి? యూరిక్ యాసిడ్ ఒక స్ఫటికం. ఈ స్ఫటికాలన్నీ వచ్చి కిడ్నీస్లో కావచ్చు, లేక జాయింట్స్లో కావచ్చు చేరిపోతూ ఉంటాయి. జాయింట్లో చేరిపోతే గౌట్ అంటారు. అదే కిడ్నీ ఫిల్టర్స్లో వచ్చి యూరిక్ యాసిడ్ స్ట్రక్ అవుతే దానివల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి, లేక యూరిక్ యాసిడ్ నెఫ్రోపతి అన్న ఒక ఫామ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ వస్తూ ఉంటుంది. ఈ జాయింట్స్ ఫ్లష్ కావాలన్నా, లేక కిడ్నీ ఫిల్టర్స్ ఫ్లష్ అయ్యి యూరిక్ యాసిడ్ స్ఫటికాలు బయటకు వెళ్ళిపోవాలన్నా కావాల్సింది మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్. దేర్ఫోర్ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు విధిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక రోజులో అట్లీస్ట్ 2.5 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ మూడవ అంశం స్వీట్గా ఉన్న కూల్ డ్రింక్స్ అంటే కోలాలు కావచ్చు, లేక ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు, లేక అదే పనిగా ప్రతి ఒక్క రోజు కూడా అత్యంత తీయగా ఉన్న ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం మానేయాల్సి వస్తుంది. మరి వీటికి యూరిక్ యాసిడ్ మధ్య సంబంధం ఏంటి? ఈ కోలాలో కావచ్చు, కూల్ డ్రింక్స్లో కావచ్చు, సాఫ్ట్ డ్రింక్స్లో కావచ్చు, ఆర్ ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్లో కావచ్చు, లేక టూ మచ్ మధురంగా ఉన్న ఫ్రూట్స్లో కావచ్చు ఫ్రక్టోజ్ ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ కూడా యూరిక్ యాసిడ్కి లీడ్ చేస్తూ ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు గుర్తుపెట్టుకోవాల్సిన 4th ఇంపార్టెంట్ డైటరీ అంశం లో ఫ్యాట్ డైరీ. అంటే పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, మరి ఎలాంటైనా పాడి పదార్థాలు తీసుకున్నప్పుడు దాంట్లో ఫ్యాట్ తక్కువగా ఉండే విధంగా చాయిస్ చేసుకోండి. అంటే హై ఫ్యాట్ మిల్క్ కంటే కూడా లో ఫ్యాట్ మిల్క్ ఆ టోన్ మిల్క్ చూస్ చేసుకోండి. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు గుర్తుపెట్టుకోవాల్సిన 5th సర్ప్రైజింగ్ డైటరీ టిప్ వచ్చి మీల్స్ స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ మీల్స్ మీరు మాటికి స్కిప్ చేయడం వల్ల కూడా మీ బాడీ కన్ఫ్యూజ్ అయిపోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు గుర్తుపెట్టుకోవాల్సిన 6th ఇంపార్టెంట్ అంశం ఆల్కహాల్ తగ్గించండి. ఈ ఆల్కహాల్లో కూడా మరీ ముఖ్యంగా బియర్ తగ్గించండి. ఈ బియర్లో ఉన్న పదార్థాల వల్ల కూడా యూరిక్ యాసిడ్ డిస్ప్రపోర్షనేట్గా పెరుగుతూ ఉంటుంది. దేర్ఫోర్ యూరిక్ యాసిడ్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఆల్కహాల్కి దూరంగా ఉండాలా, మరీ ముఖ్యంగా బీర్కి దూరంగా ఉండాల్సి వస్తుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకునే ఇంకో అంశం బరువు తగ్గడం. అట్లీస్ట్ ఒక 6 to 8% బరువు తగ్గినా సరే మ్యాజికల్గా మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్ అయిపోతూ ఉంటాయి. దేర్ఫోర్ ప్రపంచవ్యాప్తంగా యూరిక్ యాసిడ్ ఎక్కువగా రావడానికి కారణం ఓవర్ వెయిట్. దేర్ఫోర్ యూరిక్ యాసిడ్ ఉంది అంటే మీకున్న బాడీ వెయిట్లో అట్లీస్ట్ 6 to 8% బాడీ వెయిట్ని కోల్పోండి. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తీసుకోవాల్సింది విటమిన్ సి ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ విటమిన్ సి వల్ల కూడా యూరిక్ యాసిడ్ కిడ్నీస్లో కావచ్చు, జాయింట్స్లో కావచ్చు క్రిస్టలైజ్ అవ్వడం తగ్గుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా యూరిక్ యాసిడ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి బీపీని, వారి కిడ్నీ ఫంక్షన్స్ని క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ హై యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళు కొద్దిమందిలో బీపీ ఎక్కువ అవడం కానీ, లేక కిడ్నీ బంతి తక్కువ అవడం కానీ జరుగుతూ ఉంటుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వారికి మనకు వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చి చెర్రీస్ తీసుకోవడం. ఈ చెర్రీస్లో ఉన్న కొన్ని పదార్థాల వల్ల, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఈ యూరిక్ యాసిడ్ యొక్క చెడు ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగని చెప్పి టూ మచ్ మోతాదులో చెర్రీస్ తీసుకోకండి. ఓ మాదిరి మోడరేట్ క్వాంటిటీస్లో చెర్రీస్ తీసుకోవడం వల్ల కూడా
ఈ యూరిక్ యాసిడ్ అగెన్స్ట్గా మనం కాపాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, యూరిక్ యాసిడ్ ఎక్కువ దిగులు పడుకోకుండా యూరిక్ యాసిడ్ ఈ మధ్యకాలంలో ఒక నార్మల్ ఎంటిటీ. నేను పైన చెప్పిన ఈ 10 టిప్స్ ఫాలో అవడం వల్ల మీరు యూరిక్ యాసిడ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దెర్ఫోర్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. షుగర్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ కామన్ గా ఈ ట్రిపుల్ కాంబినేషన్ ఉన్న టాబ్లెట్ రాస్తారు. చాలా మంది వాడతారు ఈ టాబ్లెట్. ఏంటంటే ట్రిపుల్ కాంబినేషన్ లో ఏముంటుంది, గ్లిమిప్రైడ్, మెట్ఫార్మిన్, వాగ్లిబోస్ అనే ట్రిపుల్ కాంబినేషన్. అయితే మన సబ్స్క్రైబర్ డౌట్ ఏంటంటే అతను గ్లైరీ MV2 అనే టాబ్లెట్ వాడుతున్నారంట, అది ఏ టైంలో వాడాలి అని ఒక డౌట్ అడిగారు. అదే కాకుండా వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి కదా, గ్లైకోమెట్ ట్రయో అని, గ్లిమిస్టార్ MV అని, ఇట్లా చాలా బ్రాండ్స్ ఉంటాయి. మరి ఇది ఏ టైంలో వేసుకోవాలో మీకు అందరికి తెలిసి ఉండాలి. అలా కరెక్ట్ టైంకి వేసుకుంటేనే ఈ టాబ్లెట్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. అయితే మనం ఇంతకుముందు చేసిన వీడియోస్లో ఏంటి, మెట్ఫార్మిన్ ఏమో తిన్న తర్వాత వేసుకోవాలని చెప్పాం కదా, గ్లిమిప్రైడ్ ఏమో తినే ముందు వేసుకోవాలి. ఈ వాగ్లిబోస్ అనే టాబ్లెట్ కూడా ఉంటుంది, అది కూడా ఇమీడియట్లీ బిఫోర్ మీల్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కరెక్ట్గా పనిచేస్తుంది. మరి ఈ ట్రిపుల్ కాంబినేషన్ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి? ఇది కూడా తినే ముందే వేసుకోవాలి. మీరు తినే ముందు ఒక 10 to 15 మినిట్స్ ముందు వేసుకుంటే ఏంటంటే ఈ టాబ్లెట్ మంచిగా పనిచేస్తుంది. అలా వేసుకోండి. అర్థమైంది కదా. మరి మీరు ఏ టైంలో వేసుకుంటున్నారు ఈ టాబ్లెట్స్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.